లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఇంకా ఏం తేలలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసులో అరెస్ట్ చేస్తారా లేదా, అరెస్ట్ చేయగలరా లేదా అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఈ దందాలు, ఈ ఆక్రమణలు, ఈ అవినీతిలు, ఈ భూ కుంభకోణాలు, ఈ పర్వం అయితే ఆగకూడదు కాబట్టి ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి హయాంలో, అది కూడా జగన్ రాజ్యంలో కబ్జాల పర్వం అంటూ మరో అంశం తెర మీద తీసుకొచ్చారు. కడప జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు అప్పట్లో దోచేశారు అనేది ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి మొదలు పెడితే అక్కడి నుంచి చోటా మోటా నాయకుల వరకు అందరూ కూడా కాజేశారు అనేది. ఇందులో ప్రధానంగా ఎక్కడ అంటే కడప జిల్లాలోనంట భారతదేశంలో భాగంగానే ఉన్న అక్కడ ప్రభుత్వ చట్టాలు నిబంధనలు ఇలాంటివేం చెల్లో. కాన్సార్ను పాలించే ముఠా అక్కడ వాళ్ళ మాటే వేదంగా నడుస్తుంది. వాళ్ళు చేసే అరాచకాలకు ఎవరు ఎదురు చెప్పరు, చెబితే ఒకవేళ బతికొండరు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో పార్టీ నాయకులు ఉమ్మడి కడప జిల్లాలో ఇలాంటి అరాచకాలే సాగించారట. యథేచ్ఛగా భూ కబ్జాలకు